ఉపనిషత్తు అంటే దగ్గరగా ఆధ్యాత్మిక గురువు యొక్క దగ్గరగా ఉండు నివాసం ఏర్పరచుకోవడం, ఆధ్యాత్మిక గురువు నుంచి జ్ఞానాన్ని పొందడం. అలాగే భగవంతుడు దగ్గరయ్యేటటువంటి మార్గాన్ని ఉపనిషత్తులు మనకు సూచిస్తున్నాయి. అంటే ఆధ్యాత్మికంగా ప్రగతి చెందడానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. 108 ఉపనిషత్తులు ఉన్నాయి. సో అందులో మనకి 108 ఉపనిషత్తుల్లో మనకి ముఖ్యంగా 11 ఉపనిషత్తులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 11. ఆ 11 ఉపనిషత్తుల పేరు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి పేరు. ఈశోపనిషత్తు అనండి కనీసం. ఈశోపనిషత్తు గట్టిగా, కేనోపనిషత్తు గట్టిగా, కథోపనిషత్తు, ప్రసన్నోపనిషత్తు, మండోకోపనిషత్తు, తైత్రేయోపనిషత్తు, ఐత్రేయోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, బృహద్ అరణ్యక, శ్వేతాస్వత్రోపనిషత్తు. సో ఇవి 11 ప్రధానమైనటువంటి ఉపనిషత్తులు. ఇందులో ఈశోపనిషత్తులో ఏం చెప్తున్నా అంటే చాలా ఉన్నాయి విషయాలు, కానీ ఒక విషయంతో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. The Lord is complete whole, and even though there are so many universes emanating from the Lord, but He still remains complete. అంటే భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు. ఆయనలోంచి ఎంతో కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఉద్భవించినప్పటికీ కూడా ఆయన ఇంకా పూర్ణ పురుషోత్తము కూడా ఉంటాడు. ఆయన చేయం తగ్గదు. సరే, సముద్రం నుంచి ఒక నీటి బిందువు తీసుకుంటే సముద్రానికి ఏమైనా తగ్గుతుందా? అది ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటుంది. అందుకే పూర్ణ పురుషోత్తముడు భగవంతుడు అనే ఒక శ్లోకంతో భగవంతుడి యొక్క తత్వాన్ని మనకి బోధిస్తున్నారు ఈశోపనిషత్తులో. అలాగే నిన్న అక్షయ తృతీయ గురించి చెప్పుకున్నాం. విన్నారు? ఎంతమంది విన్నారు? క్లాస్, ఆన్లైన్ క్లాస్ వినాలి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అది తైత్రేయ ఉపనిషత్తు నుంచి కూడా అక్షయ తృతీయ గురించి చెప్పారు. అలాగే భాగవత పురాణం నుంచి స్కంద పురాణం కూడా అన్ని చదవడానికి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత చాందోగ్య ఉపనిషత్తు. ఇందులో చాందోగ్య ఉపనిషత్తులో స్వర్గ సౌఖ్యం ఎలా ఉంటుందనే చెప్పారు. ఒక వ్యక్తి పుణ్యసుకృతిని గడిచి స్వర్గలోకానికి ఎప్పుడైతే వెళ్తారో స్వర్గ సౌఖ్యాన్ని పొందిన తర్వాత స్వర్గలోకం నుంచి బయటికి తోయబడినప్పుడు ఆయన బాధ ఎంత బీభత్సంగా ఉంటుందనేది చాందోగ్య ఉపనిషత్తులో వర్ణిస్తారు. అంటే ఆ స్వర్గంలో ఉన్నటువంటి సుఖాన్ని పొందిన తర్వాత ఆ స్వర్గలోకంలో చావనివ్వరు. జస్ట్ లైక్ అప్పుడప్పుడు హాస్పిటల్స్లో ఎవరైనా నాకదృష్టిలో ఉన్నటువంటి వాడిని చేసుకోవాలి, ఎందుకంటే వాడు హాస్పిటల్కి బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది. ఈ ఆసుపత్రి సరిగా వైద్యం చేసి చనిపోతారు. సో క్రిటికల్గా పేషెంట్ కనుక ఉంటే వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారు, పంపించేస్తారు కదా. విన్నారు ఎప్పుడైనా? సో అదేవిధంగా స్వర్గంలో వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేసుకున్నారు. అక్కడ ఇంద్రుడు ఉన్నాడు, అప్సరసలు ఉన్నారు, సుఖం భోగించడానికి నిజంగా భౌతికంగా చాలా అత్యధికంగా భోగించాలంటే స్వర్గ సౌఖ్యం. అది కూడా చాందోగ్య ఉపనిషత్తులో వర్ణిస్తారు. ఆ స్వర్గ సుఖాలన్నీ ఎలా ఉంటాయి. కానీ స్వర్గలోకం నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళ నుంచి నీళ్లు కదా నెత్తులు వస్తుందట, తట్టుకోలేకపోతారు నుంచి. స్వర్గలోకం నుంచి దాన్ని వేరే దగ్గర షిఫ్ట్ చేస్తుంటారు. వద్దు 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 అంటాడు. మెడలో ఒక మాల వేసుకుంటాడు. ఆ మాల వాడిపోతుంది. వాళ్ళ ముసలితనం ఉండదు, చెమట ఉండదు, వాసన ఉండదు, మంచి శరీరం యవ్వనంగా ఉంటుంది, చాలా బలిష్టంగా ఉంటాయి. కానీ మెడలో మాల ఎప్పుడైతే వాడిపోతుందో ఆయన ఎక్స్పైరీ టైం వచ్చేసిందని అర్థం అన్నమాట. అలా డిసైడ్ అవుతుంది, అలా తెలిసిపోతుంది వాడు. ఆయన షిఫ్ట్ చేసినప్పుడు వద్దు వద్దు అంటాడు, స్వర్గం వదిలిపెట్టేప్పుడు. కానీ కళ్ళలోంచి నీళ్లు కాదు నెత్తులు వస్తుంది స్వర్గం నుంచి. బాధ తట్టుకోలేకపోతాడు పాపం. సో మా బాధ వీటన్నిటి ఎక్కడ వర్ణించారు? చాందోగ్య ఉపనిషత్తు వర్ణించారు. అలాగే బృహద్ అరణ్యక ఉపనిషత్తు. హరే నామ హరే నామైవ కేవలం గురో నాస్తి వనాస్తి వనాస్తి వనాస్తివ గతిరన్యద అనేది బృహద్ నారదీయ పురాణం చెప్పారు. బృహద్ అరణ్యక ఉపనిషత్తులో వానప్రస్థ గురించి ఉండొచ్చు. తర్వాత శ్వేతాస్పత్ర ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు? ఆ పరమసత్యాన్ని తెలుసుకోవడానికి 3 విషయాలు ఉంటాయి. వదంతి తత్వ విధస్తత్వం యద్వయం జ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. ఇది శ్వేతాస్పత్ర ఉపనిషత్తులో చెప్పారు. సో పరమసత్యాన్ని 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు: బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. సో వీళ్ళ 3 అంశాల నుంచి మనకి శ్వేతాస్పత్ర ఉపనిషత్తులు చెప్పారు. సో ఆ విధంగా ఇవన్నీ కూడా మనకి ఉపనిషత్తులో తెలియడం. అంటే ఉపనిషత్తులు అనేవి
మనకి ఆ పరమసత్యాన్ని గురించి మనకి పరిచయాన్ని చేస్తున్నాయి. అందులో మనకి ప్రధానమైనటువంటి ఉపనిషత్తు ఏమిటి? అన్ని ఉపనిషత్తుల యొక్క సారం దేంట్లో చెప్పారు చెప్పండి. కమాన్, ఎవరు చెప్పు, పిల్లలు చెప్తారు. కరెక్ట్, అది భగవద్గీత, గీతోపనిషత్తు ఏమంటారు? గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ సర్వోపనిషదో గావో దోక్తా గోపాలనందన ప్రాప్తవత్స సుదుర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో, అన్ని ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా భగవద్గీతలో చెప్పారు. ఇది గీతోపనిషత్తు. సో అన్ని ఉపనిషత్తుల్లో కన్నా చాలా, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీతలో ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇది ఉపనిషత్తుల గురించి. ఇంకా ఉపవేదములు. ఉపవేదములు అంటే ఏంటి? ఉపవేదములు అంటే ఇవి వేదాలతో అనుసంధానమైనటువంటి వేదాలు. లైక్ 4 వేదాలు ఉన్నాయి. ఏంటది చెప్పండి పేర్లు. వేదాల పేర్లు కూడా తెలిసిపోతుంది. ఏ యుగంలో ఉన్నారు చెప్పు వీడు గట్టిగా. అంతా చెప్తున్నాను. మిగతా అన్ని నోట్లో ఉంటాయి. మన సాంప్రదాయం మనం మర్చిపోతుంది. అందుకే అందరికీ పెట్టుకుంటున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ 4 వేదాలు. ఈ వేదాలన్నీ కూడా వీటిలో ఉపవేదాలు అంటే ఈ బ్రాంచెస్ అన్నమాట, శాఖోపశాఖలు ఉన్నాయి. అవి 18 శాఖలు ఉన్నాయి. ఈ వేద వృక్షానికి 4 వేదాలకి 18 శాఖలు ఉన్నాయి. సో అందులో ఈ 4 వేదాల్లో మళ్ళీ అంటే సబ్సైటరీ పోర్షన్స్ అంటే ఈ శిక్ష అంటే శిక్షణ అంటే ప్రేయర్స్ని ఎలా రిసైడ్ చేయాలి, ఇది శిక్షణ. మనకి ప్రాచీనమైనటువంటి కొన్ని గాథలు ఉన్నాయి, టోన్స్ ఏవైతే ఉన్నాయో. ఆ సంగీతం కలమే ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, సంగీతం మీద అవగాహన ఉన్న వాడికి అర్థమవుతుంది. అలాగే కల్ప, వ్యాకరణ, నిరుక్తి, ఛందస్, జ్యోతిష్, మీమాంస, ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడ వస్తే ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అంతా ఎక్కడ వస్తుంది? ఉపవేదాల కింద వస్తుంది. అదేవిధంగా ధనుర్విద్య, ఇందాక చెప్పుకున్నాం. అస్త్ర శస్త్రములు, అస్త్రములు అంటే దివ్యాస్త్రములు. సో వాటి గురించి పరిచయాన్ని, శస్త్రముల గురించి పరిచయాన్ని అంతా ధనుర్విద్యలో వస్తుంది. అలాగే గంధర్వ విద్య, గంధర్వ విద్య అంటే గానం, గంధర్వ గానం. అలాగే మిలిటరీ యుద్ధకళ గురించి, అర్థశాస్త్రం, ఇవన్నీ కూడా ఇవన్నీ బృహస్పతి నుంచి వస్తున్నాయి. ఇవన్నీ ఉపవేదాల్లో ఉన్నాయి. సో ఇక వేదాంత సూత్రములు. వేదాంత సూత్రములు అంటే ఏంటంటే, సూత్రములు అంటే కోడ్స్. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద విషయాన్ని ఒక చిన్న సెంటెన్స్ లో ఫార్మేషన్ లో చెప్పాలంటే అప్పుడప్పుడు కొన్ని కోడ్స్ ఉంటాయి. బిజినెస్ కోడ్స్ అంటాం, మిలిటరీ కోడ్స్ అంటాం. ఈ ఒక చిన్న కోడ్ వల్ల మనకి మొత్తం సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. ఇలాగే కోడ్స్, సీక్రెట్ కోడ్స్ ఉంటాయి, తెలుసు కదా. ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతుంటారు, వీళ్ళు జాసూస్ వాడుతుంటారు. జాసూసి చిన్న కోడ్ ఉంటుందంటే చిన్న స్లిప్ మీద పెట్టి రాసిస్తారు. దానివల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతగా మొత్తం దాన్ని విస్తారంగా చెప్పవచ్చు. ఒక చిన్న సూత్రం, వీటినే కోడ్స్ అంటారు. సో వేదాంత సూత్రం అంటే ఈ ఎలాబరేట్ సబ్జెక్ట్ ఏదైతుందో గురువు గారు విద్యార్థికి అర్థమవడానికి సరళమైనటువంటి భాషలో ఒక చిన్న ఒక వాక్యం చెప్తారు. ఒక పెద్ద విషయాన్ని సంక్షిప్తంగా వర్ణించడం, దీన్నే సూత్రాలు ఉంటారు. సో ఇందులో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, శారీరక వ్యాస వేదాంత సూత్రాలు ఉన్నాయి, ఉత్తర మీమాంస, బాదరాయణ సూత్రాలు ఉన్నాయి. అంటే వ్యాసదేవుడు, బాదరాయణుడు ఒకటి. వ్యాసదేవుల్ని వారినే బాదరాయణ అంటారు. వ్యాసదేవులనే బాదరాయణ అంటారు. అలాగే స్మృతులు ఉన్నాయి. మనకి స్మృతులు అంటే ఏం చెప్పాము ఇందాక? అది శృతి. ఎప్పుడైతే శృతిని శ్రద్ధగా విని దాన్ని మననం చేసుకుంటూ కలిగినటువంటి సాక్షాత్కారంతో రచించినటువంటి సాహిత్యాన్ని ఏమంటారు? స్మృతి శాస్త్రం అంటారు. ఇది బాగా అర్థమైంది మీకు ఈ సబ్జెక్ట్ అంటే చెప్తాం. అర్థమైందిగా? శృతి అంటే వేదాన్ని అర్థం చేసుకున్న తర్వాత సాక్షాత్కారం కలిగినటువంటి ఋషులు రచించినటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? స్మృతి అంటారు. అంటే సాక్షాత్కారం ఎలా వస్తుంది? చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ కంటెంప్లేటింగ్ అంటే మననం చేయడం వల్ల సాక్షాత్కారం అనేది ఏర్పడుతుంది. ఈ చెవులో విని చెవుల నుంచి వదిలేసాం అనుకోండి, సాక్షాత్కారం రాదు. ఈ చెవులో నుంచి విని తర్వాత హృదయంలో దింపుకోవాలి, అప్పుడు సాక్షాత్కారం వస్తుంది. సో
సో దాన్నే మననం అంటారు, మననం. సో ఆ విధంగా మనకి స్మృతి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహాభారతం అంటారు. మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అది భూలోకంలో ఉంటుంది, కానీ మహాభారతం రుద్రలోకంలో కూడా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహాభారతంలో 1,10,000 శ్లోకాలు ఉన్నాయి మొత్తం సంపూర్ణ మహాభారతం. అలాగే రామాయణంలో ఎన్ని ఉన్నాయి? 24,000. వెరీ గుడ్. తర్వాత భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మీరే చెప్పండి, చెప్పండి. 700 ఉన్నాయా? 700. ఓకే. సో ఇది గీత, భగవద్గీత. సో ఇవన్నీ స్మృతి శాస్త్రం. భగవద్గీత ప్రత్యేకత ఏంటో తెలుసా? భగవద్గీత స్మృతి మరియు స్మృతి రెండు శాస్త్రాల కింద వస్తుంది. ఎందుకంటే భగవంతుడు పలికినటువంటిది, అలాగే మహాభారతంలో ఉంటుంది కాబట్టి శృతి స్మృతి రెండు పరిధిలోకి వస్తుంది భగవద్గీత, గీతోపనిషత్తు. ఇక పురాణాలు ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్. అష్టాదశ 18 ఉన్నాయి. అందులో కూడా తామసిక, రాజసిక, సాత్విక పురాణాలు ఉన్నాయి. అయితే నాకు చెప్పండి, లింగ, స్కంద, అగ్ని, మత్స్య, కూర్మ, సో ఇవన్నీ కూడా ఈ పురాణాలన్నీ కూడా తామసిక పురాణాలు. అంటే ఇవి శివుడి తమోగుణానికి అధిష్టానం శివుడి యొక్క పురాణాలు, శివుడికి సంబంధించిన. అలాగే బ్రహ్మకు సంబంధించిన పురాణాలు, ఇవి రాజసిక పురాణాలు. బ్రహ్మానద, బ్రహ్మవైవర్త, మార్కండేయ, భవిష్య, వామన పురాణం, ఇవన్నీ కూడా బ్రహ్మకు సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా రాజసిక పురాణాలు. ఇక సాత్విక పురాణాలు ఉన్నాయి, అది విష్ణువుకు సంబంధించినటువంటి. సో నారద, పేరు పైన విన్నారా? నారద పాంచారాత్ర. రేపు 22వ తేదీన నరసింహ చతుర్దశి ఉత్సవం జరుపుతాం. ఈ పాంచరాత్ర పద్ధతిలో భగవంతుడికి ఏ విధంగా పూజ చేయాలనేటువంటి శిక్షణ తరగతులు ఉన్నాయి. ఆల్రెడీ ఉగాది సెమినార్ చేస్తాం, రేపు నరసింహ చతుర్దశికి చేస్తాం. ఆ రోజు మహాయజ్ఞం చేస్తాం, చాలా గ్రాండ్గా లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం జరుగుతుంది, చాలా రంగరంగ వైభవంగా చేద్దాం లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం. అందరూ పార్టిసిపేట్ చేయండి. పూజా విధానం నేర్చుకోవడానికి సిస్టమేటిక్ అది కూడా ట్రైనింగ్ ఉంటుంది. సో నారద పాంచరాత్ర, నారద. సో నారదీయ అనండి, గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం. సో ఇవన్నీ సాత్విక పురాణాల కింద అండి. ఇవి విష్ణు పురాణాల కింద, విష్ణు గోవ కింద వస్తాయి. సో ఈ పురాణాల్లో 5 సబ్జెక్ట్స్, 5 విషయాలు ఉంటాయి. ముఖ్యంగా 5 విషయాలు ఉంటాయి, 10 విషయాలు ఉంటాయి. లైక్ భాగవతంలో 10 విషయాంశాలు ఉన్నాయి. 10 సబ్జెక్ట్స్ ఆఫ్ భాగవత పురాణ, అది వేరే సపరేట్ క్లాస్ పెట్టుకున్నాం. సో 10 విషయాలు ఉన్నాయి. సో ఇందులో మనకి ఏం చెప్తున్నారు? ఈ సబ్జెక్ట్స్ ఏంటి? సృష్టి గురించి, సర్గ, సృష్టి, విసర్గ అంటే మళ్ళీ పునఃసృష్టి. భగవంతుడు సృష్టించాడు, బ్రహ్మ ఏం చేశాడు? మళ్ళీ ఆ సృష్టిని మళ్ళీ తిరిగి సృష్టించాడు. అందుకే సృష్టి అంటారు. తర్వాత ఏమంటారు? మళ్ళీ విసర్గ. సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేయడం. అది బ్రహ్మ చేసినటువంటి. సో ఆ విషయం గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తుల యొక్క జియాలజీ అంటే వాళ్ళ యొక్క వంశావళి గురించి. మీరుంటారు మనకి శ్రీరామచంద్రుడు ఏ వంశంలో? సూర్యవంశంలో ఇక్ష్వాకు మహారాజు. ఆ విధంగా వాళ్ళ వంశావళి గురించి వర్ణిస్తారు కదా దశరథ మహారాజు. సో ఆ ఫ్యామిలీ లీనియేజ్ గురించి, తర్వాత పితృదేవతల గురించి, అలాగే ఉపదేవతలు ఉన్నారు వారి గురించి, అలాగే మన్వంతరం. ప్రతి ఒక్క బ్రహ్మ యొక్క ఒక రోజున 14 మనువులు ఉంటారు. సో ఇప్పుడు స్వయంభవ మను, ఇప్పుడున్నటువంటి మనువు పేరు వైవస్వత మను. ఇప్పుడున్న మనువు పేరు ఏంటి? వైవస్వత మను. ఆ 14 మనువులో ఇప్పుడున్నటువంటి మనువు 7వ వాడు ఇప్పుడు మన ప్రస్తుత సమయంలో. సో ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క మనువు ఉంటాడు. సో ఆ మన్వంతరాల గురించి అలాగే అలాగే సూర్యవంశీయుల గురించి, చంద్రవంశీయుల గురించి, పురాణాల గురించి, ఇవన్నీ అవతారాల గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అలాగే ఈ పురాణాల్లో ధనుర్విద్య గురించి, యుద్ధాల గురించి, వీటి గురించి, పునర్జన్మ గురించి, భవిష్యవాణి గురించి, జ్యోతిష్ గురించి,
ఇప్పుడు జ్యోతిష్ అంటే కేవలం హస్తరేఖలు చూడడం మాత్రమే జ్యోతిష్ కాదు. జ్యోతిష్ అంటే జనానికి తెలిసింది అంతే, చేయి చూపించి ఇలా నాకు ఏమవుతుందని చెప్పుకుంటారు. జ్యోతిష్ అంటే ఒకటే తప్పుతుంది కదా బ్రెయిన్కి. జ్యోతిష్ అంటే సమయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయడం కూడా జ్యోతిష్ వస్తుంది. సూర్యుడి యొక్క కక్ష, సూర్యుడు ఎప్పుడైతే తిరుగుతుంటాడో భ్రమిస్తుంటాడో, భ్రమతి సంపృత కాలచక్రం, తను భ్రమించడం కారణం చేత ఈ కాలచక్రం అనేది ఏర్పడుతుంది. సో ఈ కాలచక్రం గురించి వర్ణించడం అనేది కూడా జ్యోతిష్ కిందనే వస్తుంది. కొంతమంది రైతులు పూర్వం ఏంటంటే సకాలంలో వర్షం పడడం వల్ల, టైంలీ వర్షాలు పడడం వల్ల ఆ వర్షాల కారణం చేత మనకు అమూల్యమైనటువంటి పదార్థాలు లభిస్తుంటాయి. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో కనుక, ఒక డ్యూరేషన్లో కనుక ఒక టైంలో వర్షం పడితే ఆ వర్షపు బిందువు కనుక పడిందంటే అది ముత్యంలాగా మారుతుంది. విన్నారా విషయం? ముత్యాలు ఎక్కడి వస్తాయి? వర్షం ద్వారానే వస్తాయి. ముత్యాలు, పగడాలు, ఈ అమూల్యమైనటువంటి ఈ వజ్ర వైడూర్యాలు కూడా వర్షాలతో వస్తాయి, భూమి నుంచి, ఈ ఖనిజాల నుంచి. సో ఈ పర్టికులర్ పీరియడ్లో, ఈ టైంలో ఆ వర్షం పడినప్పుడు ఈ ముత్యాలని వస్తుంది. సో ఇది ఒక పెద్ద సైన్స్. అలాగే ఆ కక్షలో సూర్యుడు తిరగడం, ఆ కాలచక్రం అనేది క్యాల్కులేట్ చేయడం, క్యాల్కులేషన్ అంతా కూడా జ్యోతిష్ శాస్త్రం కింద వస్తుంది. టైం క్యాల్కులేషన్, ఏ ముహూర్తంలో ఏ పని చేయాలి, ఏ ముహూర్తంలో ఏ చేయకూడదు, ఈ ముహూర్తాలు కూడా నిర్వహిస్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఎంత డీటెయిల్గా జ్యోతిష్ శాస్త్రం అంత మంచి నాలెడ్జ్ ఉంది. సో అలాగే కర్మ సిద్ధాంతం గురించి, కర్మ అకర్మ వికర్మ, సో కర్మ యొక్క ప్రభావం అనేది మనిషి మీద ఏ విధంగా చూపుతుంది. అలాగే పునర్జన్మ సిద్ధాంతం గురించి, అలాగే ఇవన్నీ ఒకరోజు ఒక్కొక్క టాపిక్ని మనం తీసుకున్నామంటే గంటల తరబడి డిస్కస్ చేస్తూనే పోవచ్చు, అంత నాలెడ్జ్లో ఒక టాపిక్లో. సో జస్ట్ బ్రీఫ్గా మీకు ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అంతే ఈరోజు. తర్వాత వేరే క్లాసెస్లో ఒక్కొక్క టాపిక్ని మనం తీసుకొని ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఆ విధంగా వీటన్నిటి గురించి కూడా మనం చెప్తున్నాం. ఆఖరికి మనం డిస్కస్ చేసేది ఏంటంటే అతి ముఖ్యమైనది భాగవత పురాణం. జయ శ్రీమద్ భాగవత మహాపురాణం కి జయ. హరి బోల్ భాగవతం కి. సో శ్రీమద్ భాగవతాన్ని ఏమన్నారు? అమల పురాణం అన్నారు. ఏమన్నారు? అమల పురాణం అంటే ఎటువంటి మాలిన్యం లేదు ఈ పురాణంలో. కర్మకాండ, జ్ఞానకాండ, సకల విషేర భాండ అనండి. కర్మకాండ, జ్ఞానకాండ, సకల విషేర భాండ. సో ఈ కర్మకాండ మరియు జ్ఞానకాండ అనేది సంపూర్ణంగా నిర్మూలించబడినటువంటిది భాగవతం. అంటే కర్మకాండ అంటే ఏదో భౌతికమైనటువంటి ఫలాపేక్షతో చేసే కామ్య కర్మల గురించి భాగవతంలో లేదు. అలాగే ఊహా కల్పితాలతో ఉన్నటువంటి విషయాలు ఏమి లేవు అందులో ఏవి కూడా లేవు. అందులో ఏంటంటే కేవలం భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ప్రియ భక్తులైనటువంటి భాగవతత్వం గురించి ఈ భాగవతం చెప్తుంది. అందుకే దీన్ని అమల పురాణం అన్నారు. అంటే ఎటువంటి మాలిన్యం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పురాణం, చాలా అతి పవిత్రమైనటువంటి పురాణం భాగవత పురాణం. సో ఈ పురాణం దీంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 18,000 శ్లోకాలు ఉన్నాయి భాగవతంలో. ఇది శ్రీల వేదవ్యాసుల వారు మనకి అందించారు. ఇది దీనికి వేదాంత సూత్రాలు కూడా అంటారు. అంటే ఇందులో భాగవతం అనేది ప్రభుపాదులు చెప్తారు. భగవద్గీత అనేది గ్రాడ్యుయేషన్ అయితే భాగవతం అనేది, భాగవతం స్టడీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఆ విధంగా భాగవతం చదవాలి. ఇందులో దేవతల పూజ, అన్య దేవతల పూజ, కర్మకాండ, కృతువులు ఇవన్నీ ఏమీ లేవు. ఇందులో కేవలం భగవత్ తత్వాన్ని గురించి, భగవత్ సందేశాన్ని, భగవత్ ప్రేమను పొందేటటువంటి మార్గాన్ని భాగవతం సూచిస్తుంది. అందుకే భాగవతం అమల పురాణం. సో ఇప్పటికీ కాలం చాలా అయిపోయింది. సో ఇక్కడికి నేను ముగిస్తాను. ఈరోజు చర్చించినటువంటి అంశాలు ఎవరికేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, ఓకే. మళ్ళీ రేపు ఇప్పుడే మీకు రిమైండ్ చేస్తున్నాం, రేపు నరసింహ చతుర్దశికి మనం ఈ పెద్ద హోమం చేస్తున్నాం. అలాగే ఈ పాంచరాత్రిక పద్ధతిలో మన పూజా విధానం గురించి సెకండ్ పార్ట్ 2 కోర్స్ జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ ఉగాది రోజు అయిపోయింది. అది మీరందరూ నేర్చుకోవడం కావచ్చు. అది గ్రూప్లో మీకు అప్డేట్ చేస్తున్నాం. అందరూ బహుశా గ్రూప్లో ఉన్నారేమో, లేని వాడు గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్స్ వస్తాయి. ఆ తర్వాత అభిషేకము, స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం ఉంది, హోమం ఉంది, నరసింహస్వామి యొక్క దివ్య కథామృతం ఉంది. అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ మనం కలుస్తాం లేదు. సో ఇప్పుడే మీకు ఇన్విటేషన్ మిస్ అవుతుంది.
నరసింహస్వామి గారు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ ప్రభుపాద్ కి.